ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 24వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి దశమి మార్చ్ 24వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 5:38 నుండి మార్చ్ 25వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:05 వరకు. తదుపరి తిథి బహుళపక్షం ఏకాదశి మార్చ్ 25వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:05 నుండి మార్చ్ 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:45 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మార్చ్ 24వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 4:18 నుండి మార్చ్ 25వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:26 వరకు. తదుపరి నక్షత్రం శ్రవణం మార్చ్ 25వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:26 నుండి మార్చ్ 26వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:49 వరకు. కరణం పణజి మార్చ్ 24వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 5:38 నుండి అదే రోజు సాయంత్రం 5:28 వరకు. భద్ర మార్చ్ 24వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:28 నుండి మార్చ్ 25వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:05 వరకు. భవ మార్చ్ 25వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:05 నుండి అదే రోజు సాయంత్రం 4:31 వరకు. రాహుకాలం ఉదయం 7:51 నుండి 9:21 వరకు. యమగండ కాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 1:52 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:34 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12:21 నుండి 1:58 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అమృతకాలం రాత్రి 9:59 నుండి 11:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం మార్చ్ 24వ తేదీ అర్ధరాత్రి 2:15 చంద్రాస్తమయము అదే రోజు మధ్యాహ్నం 1:28 సూర్యరాశి మీనరాశి. జన్మరాశి చంద్రుడు మార్చ్ 24వ తేదీ ఉదయం 10:24 వరకు ధనుస్సు రాశి గుండా ప్రయాణించి తిరిగి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ రోజు బలహీనత కారణంగా కొన్ని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు. పోషకాలు అధికంగా ఉండే మరియు రుచికరమైన భోజనాన్ని తయారు చేసుకుని తినేటందుకై సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. గ్యాస్ మరియు అజీర్ణ సమస్య వలన కొంతమందికి కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమందిలో లో బీపీ సమస్య ఉంటుంది. అదే విధంగా నిద్రలేమి వలన చిరాకు ఒత్తిడి లాంటివి పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించుకునేటందుకై క్రమంగా యోగాను చేయటం, ధ్యానం చేయటం లాంటివి చేయాలి. వీలు కుదిరినప్పుడల్లా సంగీతాన్ని వింటూ ఉండాలి. అప్పుడు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. మనసు కూడా ఉత్సాహంతో నిండి ఉంటుంది. గృహోపకరణాలను కూడా పెంచుకుంటారు. ఏదైనా కొత్త పని కోసం ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి వారికి ఈ రోజు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అయితే వృధా ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొత్త దుస్తులు లాంటివి కొనుగోలు చేస్తారు. కొత్త వంటలు సైతం చేసే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ రాశి వారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వెనుకంజ వేయకండి. ఈ రాశి వారు ఈ రోజు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది మరియు కొంతమంది వృద్ధులను కలుస్తారు. మనసు ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను మీరు అందుకుంటారు. అదే విధంగా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ రోజు అవి నెరవేరిపోతాయని చెప్పవచ్చు. సంబంధాలలో భావోద్వేగ అనుభూతులను పొందవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు తమ ప్రియమైన వారిని కలవాలి అనే ఉత్సాహం పెరుగుతుంది. దూరంగా ఉన్నప్పటికీ కూడా సంబంధాలు బలంగా ఉంటాయి. అదే విధంగా ప్రేమ సంబంధాలలో కొన్ని కొత్త ప్రణాళికలను వేస్తారు. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు. కార్యాలయంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. అయితే జట్టు మొత్తం కలిసి చేసే కృషి విజయాన్ని తీసుకొస్తుంది. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్యన సంభాషణ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొత్త ఉద్యోగం కోసం నిరుద్యోగులకు ఇంటర్వ్యూకి పిలుపు రావచ్చు. బదిలీ లేదా స్థాన మార్పులకు సంబంధించిన వార్తలను కూడా ఈ రోజు అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగం గురించి కొంతమంది వృషభ రాశి వారు గందరగోళంలో ఉంటారు. మరికొంతమంది ఉన్న ఉద్యోగాన్ని వదిలివేయాలనే ఆలోచన కూడా చేస్తారు. జీవితంలో
కొన్ని కొత్త అవకాశాలను కనుగొంటారు. పాత అప్పులను తీరుస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. వ్యాపార సంబంధిత యాత్రకు వెళ్లాలని ఉంటుంది. అది విజయవంతం కూడా అవుతుంది. ప్రయాణాల వలన లాభం సైతం చేకూరుతుంది. అయితే వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలా చేస్తే గనక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. పెద్ద వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేటందుకు సమయం అనుకూలంగా ఉంది. అయితే పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ రోజు కొన్ని ఆటపాటలపై కూడా ఈ రాశివారు శ్రద్ధను చూపుతారు. కొత్త ఇల్లు కొనడం గురించి ఆలోచన చేస్తారు. మీ పని గురించి మీ తండ్రి గారితో ఈ రోజు చర్చ చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యన ఏదైనా విభజన విషయంలో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాటలను అదుపులో ఉంచుకోండి. వృషభ రాశి వారి పిల్లలు వారి అంచనాలకు తగ్గట్టుగానే ఉంటారు. అయినా కూడా వారిపైన శ్రద్ధ వహిస్తూనే ఉండాలి. పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాలి. పిల్లలు విజయాలను సాధిస్తారు. అవి చూసి మీరు ఆనందంగా ఉంటారు. పాత పెట్టుబడుల నుండి సైతం మంచి లాభాలను పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితిని ఇది బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు. ఆదాయంలో పెరుగుదల రాబోతుంది. అయితే మీకు సంబంధించిన ఏ పనిలోనైనా సరే మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆస్తుల పంపకాలు సైతం పరిష్కారం అవుతాయి. అన్ని విధాలుగా సుఖ సంతోషాలను పొందుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. పిల్లల విషయంలో సైతం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. సహోద్యోగులు సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంతమంది విషయంలో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకుని మాటలను అదుపులో ఉంచుకుంటే కుటుంబ వాతావరణం మరింత ఆనందంగా ఉంటుంది. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి. కాబట్టి చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. సోమవారం రోజు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం లాంటివి సోమవారం రోజు చేయకూడదు. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని ఈ రోజు కలిగి ఉండాలి. సోమవారం నాడు గ్రహ బలం కోసం తెలుపు లేదా ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా మనోధైర్యం పెరుగుతుంది. దశమి ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణతిథి. దశమి పుణ్యకార్యాలు, భక్తి కార్యాలు, గృహప్రవేశం, ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడం, వివాహ ప్రయత్నాలు, ఆభరణాలు ధరించడం, ప్రయాణాలు మరియు ముఖ్యమైన వ్యక్తులను కలవడం వంటి పనులకు అనుకూలమైన తిథి. దశమి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, యమధర్మరాజును ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.